మదనపల్లి రూరల్ చీపిలి గ్రామానికి చెందిన రాజేశ్వరి అంగన్వాడీ టీచర్లా పనిచేస్తోంది. అయితే తన భార్య లక్ష్మీ సుకన్య వద్ద తనకు తెలియకుండా ₹1,20,00,000 చీటీలు వేయించి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని చీపిలికి చెందిన జంగాలి దేవరాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అంగన్వాడీగా పనిచేసే మహిళ చీటీలు నడపడం, వడ్డీ వ్యాపారం లాంటివి చేయవచ్చా అని బాధితుడు ప్రశ్నించారు. తాను లేనప్పుడు తన ఇంటి వద్ద తన భార్యను మభ్యపెట్టి చీటీలు వేస్తే అధిక లాభం వస్తుందని ఆశపెట్టి తమ బంగారం, సంపాదించిన డబ్బులు అంతా కాజేస్తుందని ఆరోపించారు. తమ డబ్బుపై నిలదీస్తే తన పలుకుబడి ఉపయోగించి తమపైనే అభియోగాలు చేస్తుందన్నారు. దీనిపై ఇదివరకే డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని, అయినా స్పందన లేకపోవడంతో కలెక్టర్ను కలిసి తమ ఆవేదన తెలియజేశామన్నారు. అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని కోరాడు. లాస్ట్ 9వ తారీఖు కూడా అర్జీ ఇచ్చినాము డిఎస్పీకి. ఇంతవరకు మాకేమీ రెస్పాన్స్ లేదు. దానివల్ల అట్లయి ఈరోజు కలెక్టర్కి డైరెక్ట్గా నేనే ఇచ్చాను అర్జీ. దీని గురించి ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంగన్వాడీ టీచర్స్. కానీ ఈ విధంగా చేయడం న్యాయం కాదు. వాళ్ళకి ఫైనాన్స్ సెక్టర్తో ఏం పని, అధిక వడ్డీలతో ఏం పని, వాళ్ళు డ్యూటీ ఏం చేసుకోవాలా? వీళ్ళు మెయిన్ ట్రాప్ ఏమంటే అంగన్వాడీ టీచర్స్ పాలు గుడ్లు కోసం పోతారు, ప్రెగ్నెన్సీ లేడీస్. అక్కడ ట్రాప్ చేస్తారు. వాళ్ళ ఫైనాన్స్ ఏమి, వాళ్ళ ఇదేమి, మాకు ఉండడానికి ఇల్లే లేదు, బాడిక్కున్నాము. అట్లాంటిది మాకు ₹1,20,00,000 చీటీ ఎత్తిచ్చారంట. కనీసం హస్బెండ్కి తెలియకన్నా వీళ్ళు యాక్టివిటీస్ చేస్తున్నారు. అదే అంగన్వాడీ టీచరు హౌస్ వర్క్ 3 years వర్క్ చేశాను నేను, క్లాస్ వర్క్. ఎప్పుడే కానీ ఎక్కడే కానీ నాకు చెప్పినలా మీ ఆవిడ ఈ విధంగా చీటీలు వేసింది అని. ఏమికి ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో నుంచి హ్యాండ్ లోన్స్, మళ్ళా రిలేషన్ నుంచి హ్యాండ్ లోన్స్, మళ్ళా గోల్డ్ పెట్టేసింది బ్యాంకులో, మళ్ళీ నా స్టాక్ అమౌంట్ 15 లక్షలు యూజ్ చేసింది. ఇవన్నీ ఎత్తుకొని వాళ్ళకి ఇచ్చేసింది. ఇప్పుడు అడిగితే కన్నా మీరే మాకు 60 లక్షలు బాకీ ఉన్నారు, మా మీద ప్రాబ్లం చేస్తున్నారు. దీన్ని వెంటనే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. సిఐ సార్ కూడా వన్ సైడ్ ఎంక్వైరీ చేస్తున్నారు, 2 సైడ్లు ఎంక్వైరీ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు 3 సార్లు కలిసాము సిఐ సార్ని, ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎంచేబులు వన్ సైడ్గానే ఉన్నారు. మేము ఒకటి కోరుతున్నాము, 2 సైడ్లో ఫుల్గా ఎంక్వైరీ చేయండి, ఏ నుండి జడ్ వరకు ఎంక్వైరీ చేయండి. ఇదే ఇంత మటుకు చెప్పుకుంటాను మా బాధ. కలెక్టర్